తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర్ రావుకి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. మురళీధర్ రావు నివాసాల్లో మరోవైపు ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 650 కోట్ల అక్రమాస్తుల్ని గుర్తించింది ఏసీబీ. బ్యాంక్ లాకర్లు, గోల్డ్ ని లెక్కించాల్సి ఉంది అంటున్నారు అధికారులు. కాళేశ్వరం నిధులను కొడుకు కంపెనీలకి తరలించినట్టుగా ఏసీబీ తేల్చింది. మురళీధర్ రావు ఆస్తుల చిట్టా బయట పెడుతోంది ఏసీబీ. కోటి రూపాయల చిట్స్, 60 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 10 లక్షల విలువైన గోల్డ్, 2 ఖరీదైన కార్లు, 2 బైకులు. సిద్దిపేట జిల్లా గోపాల్పూర్ లో 3.39 ఎకరాల భూమి, కీసరలో 30 గుంటల భూమి, రాచకొండలో 300 గజాల ప్లాట్, ఒక్క కరీంనగర్ లోనే 6 ఖరీదైన ఓపెన్ ప్లాట్స్, గట్కేసర్లో 300 గజాల ప్లాట్, హయత్ నగర్ లో 1201 గజాల ప్లాట్, హయత్ నగర్ లో మరో చోట 1050 గజాల ప్లాట్, వరంగల్ సాయంపేటలో 234 గుంటల భూమి, హన్మకొండలో 303 గజాల ప్లాట్, సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో 10 గుంటల భూమి, 60 గజాల ప్లాట్, మలక్పేటలో 3 ఫ్లోర్ బిల్డింగ్, కందుకూరులో 173 గజాల ప్లాట్. ఇంకా అయిపోలేదు, ఇంకా లిస్ట్ ఉంది. ఇబ్రహీంపట్నంలో 1.36 ఎకరాలు, మరో చోట 27 గుంటల భూమి. అంతేకాదు దేవరయాంజల్లో 1.03 ఎకరాలు, అన్నోజీగూడలో 1.02 ఎకరాలు. చదవాలంటేనే ఆయాసం వస్తోంది మాకు, కానీ ఇంతని లిస్టింగ్ కావలేదు. షామీర్పేటలో 1000 గజాల ప్లాట్, మరో చోట 500 గజాల ప్లాట్, కొంపల్లిలో 275 గజాల ప్లాట్, శేరిలింగంపల్లిలో 4545 గజాల ప్లాట్. ఇన్ని ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఏసీబీ గుర్తించింది. మరిన్ని వివరాలు అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇన్ని ఆస్తుల, ఇన్ని ప్లాట్ల, 650 కోట్ల, ఏంటి విజయ్, ఏమంటున్నారు ఏసీబీ అధికారులు? ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి, ఆ అప్డేట్స్ ఏంటి? దాదాపుగా ఈఎన్సీ మురళీధర్ రావుకు సంబంధించినటువంటి ఏసీబీ రైడ్ ఇంకా కొనసాగుతుంది. ఆయనకు సంబంధించినటువంటి కొద్దిసేపు క్రితమే అతన్ని ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అయితే ఆయన అక్రమాస్తులు దాదాపు 650 కోట్లకు పైగా ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. దాదాపు 11 ప్రాంతాల్లో ఏదైతే ఏసీబీ రైడ్ చేసిందో దాంట్లో పెద్ద ఎత్తున భూములతో పాటుగా అనేక రకాల ఫ్లాట్స్, కొన్ని ఇల్లులు కూడా గుర్తించారు. మార్కెట్ వాల్యూ ప్రకారంగా 650 కోట్లకు పైగా ఆస్తులు ఉంటుందనేది ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయన ఆస్తుల చిట్టాన్ని కూడా ఏసీబీ పూర్తి స్థాయిలో ప్రకటించింది. నిన్న ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆయనకు 8 బ్యాంక్ లాకర్లు ఉన్నట్టుగా గుర్తించారు. దాంతో పాటుగా కొంత గోల్డ్ కూడా ఈ లాకర్లో ఉన్నట్టుగా గుర్తించిన నేపథ్యంలో ఇంకా ఆస్తుల చిట్టా అయితే పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ మాజీ ఈఎన్సీ మురళీధరకు సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అయితే గుర్తించిన మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 650 కోట్లు ఉన్నట్టుగానైతే ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కోర్టు విధించడంతో చెంచల్గూడ జైలుకి అయితే తరలించారు. మరోసారి మురళీధరవుని కస్టడీలోకి తీసుకొని విచారించే యోచనలో కూడా ఏసీబీ ఉంది. దాంట్లో భాగంగానే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేయనున్నారు. రైట్ విజయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.